నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఉన్న పరిస్థితిని మనం చర్చించుకోవడానికి కరువు పరిస్థితిని చర్చించుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం. మా రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటేశం గారు దీనికి సంబంధించిన వివరాలన్నీ చాలా పూసకూర్చున్నట్టు చెప్పినాడు. అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఈ సమావేశంలో చర్చించదలుచుకున్న విషయాలు ఏంటంటే, అసలు మేడిగడ్డ దగ్గర నీటి లభ్యతకు సంబంధించిన విషయాలు, తర్వాత కరువుకు సంబంధించిన విషయాలు, కరువు యొక్క అంచనాలు ఎట్లా ఉన్నాయి, తర్వాత ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటివి, వాళ్ళు ఎందుకు ఏ మొండితనానికి పోయి ఏ ధైర్యంతో వాళ్ళు నీటిని ఎత్తిపోయామన్నా కూడా పోయలేక వాళ్ళు వెనకంజ వేస్తున్నారు అనే విషయాలు కొంత కొత్త కోణంలో విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. నిజానికి మనం చూసినప్పుడు రాష్ట్రం మొత్తంలో కూడా జూలై 1 నుంచి, అంటే జూన్ ఈ వాటర్ ఇయర్ మొదలైనప్పటి నుంచి కూడా మనకు జూన్లో కానీ జూలైలో కానీ ఇప్పటిదాకా పెద్ద ఎత్తున వర్షాలు పడిన సందర్భాలు లేవు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనము డేటా కనుక చూస్తే, సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క గేజ్ డేటా కనుక చూస్తే, మనకు మేడిగడ్డ దగ్గర సమ్మక్క దగ్గర తప్పితే, అంటే దిగువ గోదావరిలో తప్పితే ఇంకెక్కడ కూడా వాటర్ అవైలబిలిటీ లేదు. నేను 12వ తేదీ నాడు, అంటే నిన్నటి సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క గేజ్ డేటా చూసినప్పుడు చాలా ఎటువంటి పరిస్థితి ఉన్నదంటే, శ్రీరామ్ సాగర్ దగ్గర కేవలం 231 క్యూసెక్లు మాత్రమే వస్తున్నాయి శ్రీరామ్ సాగర్ దగ్గరికి. అట్లనే సింగూరు దగ్గరికి 701 క్యూసెక్లు వస్తున్నాయి. నిజాం సాగర్లో అసలు ప్రవాహాలే లేవు, 0. కడం ప్రాజెక్ట్ దగ్గర 68 క్యూసెక్లు మాత్రమే వస్తున్నాయి. ఎల్లంపల్లి దగ్గరికి 225 క్యూసెక్లు వస్తున్నాయి. మిడ్మానేర్లో 0 క్యూసెక్లు. అదే పరిస్థితి మేడిగడ్డ దగ్గర చూస్తే కనుక 63,900 క్యూసెక్లు మేడిగడ్డ నుంచి ప్రవహిస్తున్నాయి. సమ్మక్క దగ్గర చూస్తే సమ్మక్క దగ్గర ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయంటే, అవి ఇంద్రావతి కలిసిన తర్వాత కట్టిన ప్రాజెక్టు బ్యారేజ్ కాబట్టి సమ్మక్క దగ్గర మనకు 65,582 క్యూసెక్లు అక్కడ రికార్డ్ అయింది. మేడిగడ్డ దగ్గర 63,900, సమ్మక్క బ్యారేజ్ దగ్గర 65,582 క్యూసెక్లు మనకు నమోదైంది. మొత్తం వ్యవహారంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎగువ గోదావరి బేసిన్లలో ఉన్నటువంటి ప్రాజెక్టుల దగ్గర ఎక్కడ కూడా ప్రవాహాలు లేవు. పూర్తిగా ఒక దుర్భిక్ష పరిస్థితి మనకు ఏర్పడి ఉన్నది. తర్వాత వర్షాభావ పరిస్థితి కనుక చూస్తే మొత్తంగా కూడా మనం ఐఎండి యొక్క సమాచారం కనుక విశ్లేషిస్తే, రాష్ట్రంలో 33 జిల్లాల్లో 20 జిల్లాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 33 జిల్లాల్లో 20 జిల్లాలు తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో నెలకొని ఉన్నాయి. మొత్తంగా కూడా తెలంగాణ ప్రస్తుతం బలహీనమైన ఋతుపవన పరిస్థితులతో సాపేక్షంగా పొడి దశను ఎదుర్కొంటున్నది. వాతావరణ వ్యవస్థలు ప్రధానంగా మధ్య భారతానికి పశ్చిమ దిశకి మళ్ళీపోవడం వల్ల వాతావరణ వ్యవస్థలు పూర్తిగా మళ్ళీపోయినాయి. మన దగ్గర తెలంగాణ నుంచి పైకి వెళ్ళిపోయినాయి, అవి మన దగ్గర లేవు ఇంకా. ఆ కారణంగా మనకు అప్పుడప్పుడు కొద్దిపాటి తేలికపాటి వర్షాలు, మోస్తరు వర్షాలు పడుతున్నాయి తప్పితే భారీ వర్షాలు కురిసిన సందర్భాలు ఈ 2 నెలల్లో, అంటే జూలైలో ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా మనకు భారీ వర్షాలు పడినట్టుగా, వరదలు వస్తున్నట్టుగా మనకి ఎక్కడ సమాచారం లేదు. అయితే వాళ్ళ ఫోర్కాస్ట్ నేను చూశాను. ఐఎండి ఏం ఫోర్కాస్ట్ చేస్తున్నది? నిజానికి ఇంకా మనకు జూలైలో ఇంకో 15 రోజులు మనకు టైం ఉన్నది. ఆగస్టు ఉంది, సెప్టెంబర్ ఉంది. వాళ్ళు ఇదే చెప్తున్నారు, ఎల్నినో ప్రభావం తెలంగాణ మీద, మన దేశం మీద చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మీకు రాబోయే 15 రోజుల జూలై నెలలో కూడా మీకు వర్షాభావం పరిస్థితి కొనసాగుతుంది, వర్షాలు పడే పరిస్థితి లేదు అనే విషయం చెప్తున్నారు వాళ్ళు. అట్లనే ఆగస్టులో కూడా మీకు కొద్దిపాటి మోస్తరు వర్షాలు పడే చిరుజల్లులు పడే అవకాశం ఉంది తప్పితే మీకు భారీ వర్ష సూచన కనబడతలేదు. ఎందుకంటే సూపర్ ఎల్నినో ప్రభావం అంత తీవ్రంగా తెలంగాణ మీద మనకు ప్రభావం చూపిస్తున్నదని చెప్పి వాళ్ళు స్పష్టంగా మనకు చెప్తూ వస్తున్నారు. వాళ్ళ ఫోర్కాస్ట్ కూడా ఆ రకంగానే ఉన్నది. ఇదంతా కూడా మనకు కింద ఎందుకు వస్తున్నదని అంటే, దిగువ గోదావరిలో మనకు నీళ్ళు ఎందుకు వస్తున్నాయంటే, ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుంచి పడుతున్న వర్షాలు మనకు వస్తున్నాయి. ఇవాళ మనకు 63,000 క్యూసెక్లు నిన్న రికార్డ్ అయింది కూడా మొత్తం మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వర్షాలే తప్ప మన దగ్గర పడిన ఎగువ గోదావరిలో పడిన వర్షాలు కావు. కాబట్టి మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వర్షాలే మనకు దిక్కుగా మారినాయి తప్పితే మనకి ఇంకెక్కడ కూడా ఎగువ గోదావరిలో, గోదావరి బేసిన్స్లలో మనకు నీటి జాడలు లేవు. సారాంశాలను చూస్తే కనుక జూలై, ఆగస్టు నెలలో కూడా వర్షాభావ పరిస్థితులు ఉండబోతున్నాయని స్పష్టంగా ఐఎండి మనకు ఫోర్కాస్ట్ ఇస్తున్నది. 2026 వానాకాలంపై మనం వాతావరణ శాఖ అంచనాలు కనుక చూస్తే ఎల్నినో ప్రభావం ఇంకా స్పష్టంగా మన తెలంగాణ మీద
ప్రభావం చూపుతూ వస్తున్నది. దీని ఫలితంగా మనకు అస్తవ్యస్తమైన వర్షపాతం, అడపదడప పొడి వాతావరణం, ఋతుపవనాల పురోగతిలో జాప్యం కొనసాగుతుందని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కానీ అదృశ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరిస్తున్నది, విజ్ఞత ప్రదర్శిస్తున్నది. వాళ్ళు కిందికి పోయిన నీళ్ళన్నింటిని కూడా ఒడిసి పట్టుకొని అక్కడ కరువు ఉన్నప్పటికీ, అక్కడ కూడా ఎల్లిలో ప్రభావం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే దిగువ గోదావరిలో లభ్యమవుతున్న నీటిని ఒడిసి పట్టుకొని వాళ్ళు కృష్ణా డెల్టాకి పట్టిసీమ పంపులు ఆన్ చేసుకొని పోలవరం కుడి కాలువ ద్వారా వాళ్ళు కృష్ణా డెల్టాకు పంపించుకుంటున్నారు. అట్లనే నదిలో గోదావరి డెల్టాకు అంటే ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా గోదావరి డెల్టా ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నారు. అంటే రెండు డెల్టాల ఆయకట్టుని వాళ్ళు సంరక్షించుకునే ఒక ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది. అవి మనం ఉపయోగించుకోవాల్సిన నీళ్ళు, నిజానికి మన ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సిన నీళ్లు మనం వదిలిపెట్టినందువల్ల వాళ్ళు చక్కగా వాటిని వినియోగించుకుంటున్నారు. కృష్ణా డెల్టాకి గోదావరి డెల్టాకి నీళ్లు సప్లై చేస్తున్నారు వాళ్ళు. ఇది పరిస్థితి. తర్వాత మనం కనుక చూస్తే ఇప్పుడు ఎల్లిలో ప్రభావం ఉంది, అయినా కూడా మనకు దిగువ గోదావరిలో నీళ్లు కనిపిస్తున్నాయి. ఎల్లిలో ప్రభావం లేకపోయినా కూడా, ఎల్లిలో ప్రభావం లేకున్నా సాధారణ కాలంలో కూడా మనం గత 40 ఏళ్ల ప్రవాహాలు కనుక చూస్తే దిగువ గోదావరిలో ఎప్పుడు నీళ్లు ఉంటాయి. అక్కడ కరువు ఉన్నా కరువు లేకున్నా అక్కడ దిగువ గోదావరిలో మనకు స్పష్టంగా నీటి జ్వరాలు కనిపిస్తున్నాయి, నీటి ప్రవాహాలు కనిపిస్తున్నాయి. మనం కనుక చూస్తే గోదావరిలో కనుక మనకు కాళేశ్వరం దగ్గర ప్రాణహిత కలిసిన తర్వాత నీటి ప్రవాహాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మనకు ఇంద్రావతి కలిసిన తర్వాత మరి ఇంకా ప్రవాహాలు కొంచెం ఎక్కువైతాయి. కాబట్టి ప్రాణహిత కలిసిన తర్వాతనే గోదావరిలో దిగువ గోదావరిలో మనకు నీటి ప్రవాహాలు కనిపిస్తున్నాయి. మనం కనుక చూస్తే సిడబ్ల్యూసీ వాళ్ళు 40 ఏళ్ల ప్రవాహాల నమోదును కనుక చూస్తే మనకు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, సగటున మనకు అంటే సంవత్సరం పొడుగున సగటున 1650 టీఎంసీలు మనకు దిగువ గోదావరిలో కనిపిస్తాయి సగటున. అదే నెలవారీగా చూస్తే జూన్లో 50 టీఎంసీలు 50.9 టీఎంసీలు మనకు అవైలబుల్ ఉంటాయి. జూలైలో 299 టీఎంసీలు ఉంటాయి. ఆగస్టులో 607 టీఎంసీలు ఉంటాయి. సెప్టెంబర్లో 423 టీఎంసీలు ఉంటాయి. అక్టోబర్లో 176 టీఎంసీలు ఉంటాయి. నవంబర్లో 38 టీఎంసీలు ఉంటాయి. డిసెంబర్లో 17 టీఎంసీలు ఉంటాయి. జనవరిలో 12 టీఎంసీలు ఉంటాయి. ఫిబ్రవరిలో 11 టీఎంసీలు ఉంటాయి. మార్చిలో 7.5 టీఎంసీలు ఉంటాయి. ఏప్రిల్లో 4.2 టీఎంసీ ఉంటాయి. మేలో 3.1 టీఎంసీ ఉంటాయి. అంటే మొత్తంగా కూడా సంవత్సరం పొడుగుతో కూడా మనకు దిగువ గోదావరిలో కాళేశ్వరం తర్వాత నీటి ప్రవాహాలు కనిపిస్తాయి. ఇవాళ కనుక చూస్తే ఎట్లా ఎత్తొచ్చు అసలు ప్రభుత్వం అంటే అవైలబిలిటీకి సంబంధించిన విషయాలు చెప్పిన తర్వాత దాంట్లోకి వెళ్తాను నేను. జూలైలో మనకు ఎవరేజ్ గా ప్రతి సంవత్సరం 300 టీఎంసీల లభ్యత మనకు కనబడుతున్నది. ఇప్పటికి చూస్తే కనుక జూలై 1 నుంచి మనకు జూలై 12 వరకు ఇప్పటిదాకా 70 టీఎంసీలు ఆల్రెడీ ప్రవహించి కిందికి వెళ్ళిపోయినాయి. సో ఇది పరిస్థితి. ఈ పరిస్థితులలో మనకు అవైలబిలిటీ కేవలం మేడిగడ్డ దగ్గరనే ఉన్నాయి, సమ్మక్క దగ్గరనే ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రత్యేకమైన కరువు పరిస్థితుల్లో ఈ నీటిని ఎత్తిపోసుకోమని చెప్పి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిజానికి 2024లో 2025లో ఇటువంటి డిమాండ్స్ ప్రజల నుంచి రైతాంగం నుంచి రాలేదు. ఎందుకు రాలేదంటే 2024లో 2025లో భారీ వర్షాలు పడ్డాయి. ఎగువనే మనకు శ్రీరామ్ సాగర్లో, ఎల్లంపల్లిలో, కడంలో, సింగూరులో, తర్వాత నిజాం సాగర్లో, మిడ్మానేర్లో మనకు నీటి అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో మనం ఎప్పుడు కూడా కన్నెపల్లి పంపు దగ్గర నీటిని ఎత్తిపోసి నింపమని చెప్పి మనం డిమాండ్ పెట్టలేదు, అడగలేదు. ఇవాళ కనుక ప్రత్యేకమైన కరువు పరిస్థితి ఎల్నిలో కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితి కారణంగా అక్కడ మాత్రమే నీళ్లు ఉన్నాయి, పైన ఎక్కడ నీళ్లు లేవు. కాబట్టి ఎత్తిపోయామని చెప్పి మనం అడుగుతున్నాం, ఎత్తిపోయామని డిమాండ్ వస్తున్నది. వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్డీఎస్ఏ యొక్క సాగు చూపిస్తున్నారు. ఎన్డీఎస్ఏ ఈ నీటిని ఎత్తిపోయకూడదు, వాటిని నింపకూడదు, వాటిని ఎప్పుడు ఫ్రీ ఫ్లో కండిషన్లో పెట్టాలని చెప్పి మాకు ఆంక్షలు విధించింది. కాబట్టి మేము నీటిని ఎత్తిపోయాము అని వాళ్ళు చెప్తున్నారు. నిజానికి ఎన్డీఎస్ఏ చెప్పింది ఏంటిది? ఎన్డీఎస్ఏ ఒక అడ్వైజరీ రూపంలో చెప్పిన మాట వాస్తవమే. మనకు మేడిగడ్డలో కుంగుబాటు ఉన్నది, పగుళ్ళు ఉన్నాయి, స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అక్కడ మేడిగడ్డ దగ్గర మనకు కనబడుతున్నది. స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఉంది కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాటి ఫలితాలని అనలైజ్ చేసి దానికి తగిన విధంగా డిజైన్లు పూర్తి చేసుకొని ఆ మరమ్మతులు చేసిన తర్వాతనే అక్కడ నీళ్లు నింపాలనే ఒక మాట చెప్పిన మాట వాస్తవమే. అదే సమయంలో మరి వీటిని ఎందుకు ఎత్తి ఉంచమన్నారు, ఇక్కడ నింపవద్దు అని చెప్పారంటే వాళ్ళు అడ్వైజరీ ఇచ్చారు. ఇక్కడే వాళ్ళు పూర్తిగా అది స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఉంది అని నిర్దిష్టంగా చెప్పిన సంగతి లేదు. ఈ 2 బ్యారేజీలు కూడా మేడిగడ్డ బ్యారేజ్ లాగానే
అదే పద్ధతిలో అదే డిజైన్ తోటి నిర్మాణం చేశారు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అక్కడ కూడా వచ్చే అవకాశం ఉందేమో, ఈ భాష మాట్లాడిందండి, అవకాశం ఉందేమో, మీరు ఎక్స్ప్లోర్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, రూల్ అవుట్ చేసుకోండి. ఒకవేళ మీ ఇన్వెస్టిగేషన్స్లో అక్కడ ఏమైనా లోపాలు ఉన్నట్టు తేలితే కనుక వాటిని మరమ్మతులు చేసుకుని ఆ తర్వాత నీళ్లు నింపండి అని చెప్పిన మాట వాస్తవమే. కానీ మన ఇంజనీర్లు ఐడెంటిఫై చేసిన సంగతి ఏంటంటే అక్కడ కేవలం బొంగలు మాత్రమే ఏర్పడ్డాయి. ఇక్కడ వెంకటరామారావు గారు ఉన్నారు, సుందిళ్ళ ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారు కాబట్టి ఆయనకి సంగతులని తెలుసు. మనకు అక్కడ బొంగలు మాత్రమే ఏర్పడ్డాయి. 2020లో 2021లో ఈ బొంగలని పూర్తి స్థాయిలో పూడిక చేశారు, కెమికల్ కౌటింగ్ చేశారు, సిమెంట్ కౌటింగ్ చేశారు, వాటిని పూర్తి చేశారు. అక్కడ ఇంకా ఎటువంటి ఫర్దర్ బొంగలు మనకు ఐడెంటిఫై కాలేదు. అవి పూర్తిగా పటిష్టంగా ఉన్న సంగతి మన ఇంజనీర్లందరికీ తెలుసు. నిజానికి ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రభుత్వానికి ఎందుకు తెలుసనంటే, వినండి, ప్రభుత్వానికి ఎందుకు తెలుసనంటే 2025 మేలో కోదండరామ్ గారు కౌన్సిల్లో ఒక ప్రశ్న వేశారు, ప్రభుత్వానికి ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళు మేడిగడ్డ దగ్గర ఏదైతే స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఉన్నదో అటువంటి స్ట్రక్చరల్ డిస్ట్రెస్, అటువంటి కుంగుబాట్లు, అటువంటి పగుళ్ళు అన్నారం స్థితిలో కూడా ఏర్పడే అవకాశం ఉన్నదా, ఉందని మీరు నమ్ముతున్నారా అని ప్రశ్న వేస్తే మంత్రి గారు, సాగునీటి శాఖ మంత్రి గారు నో వస్తారని జవాబు చెప్పారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ మనము అసెంబ్లీలో అతను రాతపూర్వకంగా సమర్పించిన డాక్యుమెంట్ ఇది. కాబట్టి ప్రభుత్వానికి కూడా, ప్రభుత్వం ఎందుకు నో అని చెప్తుంది? ఒకవేళ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఉంది, అక్కడ కూడా ప్రమాదాలు జరగబోతున్న సంగతి ప్రభుత్వానికి తెలిస్తే ఈ రకమైన జవాబు ఇవ్వదు కదా. ఈ జవాబు ఊరికనే చెప్పలేదు మంత్రి గారు. ప్రాజెక్ట్ అథారిటీ నుంచి ప్రాజెక్ట్ ఇంజనీర్ల ద్వారా ఈఎన్సీ ద్వారా గవర్నమెంట్కి ఆ రిపోర్ట్ చేరింది కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా సమాధానం ఇచ్చింది. ఎటువంటి స్ట్రక్చరల్ డిస్ట్రెస్ లేదు, అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం లేదని చెప్పి ప్రభుత్వం నమ్మింది కాబట్టి ఆ రకమైన జవాబు కోదండరామ్ గారికి ఇచ్చారు. ఇవాళ మనం ఎత్తిపోయామని చెప్పి అడిగితే కోదండరామ్ ఏది ఎన్డీఎస్ఏ సాగు చూపించి ఎత్తిపోయడానికి లేదు, అక్కడ నీళ్ళు నింపితే కనుక కొట్టుకపోతుంది, ఆ కొట్టుకపోయినందువల్ల 44 గ్రామాలు కొట్టుకపోతాయి, తర్వాత భద్రాచలం కొట్టుకపోతాయి అనే ఒక అభూత కల్పనతోటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అక్కడ స్టోర్ చేసే నీళ్ళు ఎంతనండి? మన ఇంజనీర్ చెప్తున్న ప్రకారం 8 టీఎంసీలు, 5 టీఎంసీలు అన్నారంలో, 3 టీఎంసీలు సుందిళ్లలో. మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు వాళ్ళు ఇచ్చిన లీటర్లు చాలా స్పష్టంగా అద్భుతమైన సలహా ఇచ్చారు. వాళ్ళు మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు మాత్రమే నింపి మనం ఎల్లంపల్లికి నీటిని పంపు చేసుకునే ఒక వెసులుబాటు ఉంది, నీటి ప్రవాహాలు ఉన్నాయి, మేడిగడ్డతో సంబంధం లేకుండానే అక్కడ మట్టం ఉంది. 93.5 టీఎంసీలు కావాల్సిన మట్టానికి అక్కడ 90 టీఎంసీల మట్టం అక్కడ ఆల్రెడీ సహజ ప్రవాహాల వల్ల ఏర్పడినది. కాబట్టి మేడిగడ్డతో సంబంధం లేకుండానే, మేడిగడ్డల గేట్లు మూయకుండానే కన్నెపల్లి దగ్గర పంపింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది, అవకాశం ఉంది, అగత్యం కూడా ఉన్నది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా అన్నారం సుందిలో కూడా మనకు మినిమం లెవెల్ వరకు నీళ్లు నింపుకోగలిగితే ఏ ప్రమాదాలు జరగవు. ఒకవేళ జరిగినా కూడా పెద్దగా మనకు నష్టం జరిగేది ఏముండదు. అందులోంచి పోయేవి ఒక 1,00,000 క్యూసెక్కులో 1,50,000 క్యూసెక్కులో మాత్రం నదిలోకి ప్రవహించే అవకాశం ఉంటుంది తప్పితే ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉండదు. 29 లక్షల క్యూసెక్కులు వచ్చినప్పుడే ఏ గ్రామాలు కొట్టుకోపోలేదు, భద్రాచలంలో కొట్టుకోపోలేదు. ఇవాళ ఈ 2 బ్యారేజ్లు నింపిన నీటిని మనం ఒకవేళ ప్రమాదం జరిగి కిందికి వస్తే కనుక, నదిలోకి వస్తే కనుక వచ్చేవి ఒక 1,00,000-1,50,000 క్యూసెక్కులు తప్పితే అంతకుమించి రావు. వీటి వల్ల ప్రమాదం జరిగే అవకాశం లేదు. అసలు ప్రమాదమే జరగదని చెప్పి మన అందరికీ తెలుసు, ఇంజనీర్లకు కూడా తెలుసు. కానీ ప్రభుత్వం ఇలా మొండికిపోవడానికి కారణం ఏంది? మళ్ళీ మన బహుశా ఈ 15 రోజులలో లేదా ఆగస్టులో భారీ వర్షాలు పడి తర్వాత రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండి మనని వర్షాలు ఆదుకుంటాయని చెప్పి వాళ్ళు భావిస్తున్నారా? దానికి ఫోర్కాస్ట్ చూస్తే కనుక ఈ జూలైలో వర్షాలు రావు, ఆగస్టు కూడా వర్షాలు రావు. మరి ఏ ధైర్యంతో ప్రభుత్వం వెళ్ళిపోతున్నది, మొండికిపోతున్నది? ఎందుకు నీళ్ళు ఎత్తడానికి సిద్ధంగా లేదు? అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్ళని ఎత్తుకుంటుంది కదా, వాళ్ళ రైతాంగాన్ని ఆదుకుంటున్నది కదా, మరి మన ప్రభుత్వం ఎందుకు పోవడం లేదు? ఎందుకు మొండిపోవాల్సిన అవసరం వస్తున్నది అనేది మనకు నిజంగా అంతుపట్టని విషయం ఇది. ఇవాళ మనం ఇంత డిమాండ్ చేస్తున్నా కూడా, ఎటువంటి ప్రమాదం రాదని చెప్తున్నా కూడా ప్రభుత్వం నిజానికి మరి సంప్రదించాలి కదా, వాళ్ళందరినీ కూర్చోబెట్టాలి. వాళ్ళు సలహా ఇస్తే ఇంతకాలం వాళ్ళు రాసిన నివేదికను ఎత్తి చూపిస్తూ గత ప్రభుత్వాన్ని నిందిస్తూ గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిన ప్రభుత్వం ఇవాళ మంచి సలహా ఇచ్చింది, చాలా అద్భుతమైన సలహా ఇచ్చారు. సలహా ఇస్తే వాళ్ళు ఇప్పుడు కిరాయి కమిటీగా మారిపోయారు. వాళ్ళు ఇంతకాలం వాళ్ళ రిపోర్టే కదా నువ్వు చూపించి గత ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసినావు. మరి వాళ్ళు మంచి సలహా ఇస్తే అటువంటి వాళ్ళు ఇప్పుడు కిరాయి కమిటీ అయ్యారు. వాళ్ళని జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. జైల్లో పెడతానంటున్నాడు, జైల్లో పెట్టకపోవడం తప్పైందని అంటున్నాడు. తప్పు కదా ఇది. వాళ్ళ సలహాని నిజంగా వినాలి కదా, వాళ్ళు ఏం చెప్పినది అనలైజ్ చేయాలి కదా, వాళ్ళని పిలవాలి కదా, కూర్చోబెట్టాలి కదా, చర్చలకు పిలవాలి కదా. కూర్చోబెట్టి
ప్రాజెక్టులో పాల్గొన్నటువంటి ఇంజనీర్లను కూర్చోబెట్టి సమాలోచన చేస్తే పరిష్కార మార్గం దొరకకపోదు. ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య ఏదైనా ఉన్నదా? తప్పనిసరిగా ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి సమాలోచనకు పిలిచి వాళ్ళు సలహా ఇచ్చారు, ఒక అడ్వైజరీ ఇచ్చారు, పిలిచి కూర్చోబెడితే పరిష్కారం దొరుకుతుంది. అదే సమయంలో ఎన్డీఎస్ని కూడా సంప్రదించమని అడుగుతున్నాం. మనం ఎన్డీఎస్ని కూడా విశ్వాసంలోకి తీసుకోమని అడుగుతున్నాం. ఎన్డీఎస్ని పక్కన పెట్టమని అంటలేము. ఎన్డీఎస్ని కూడా పిలిచి వాళ్ళకు కూడా ఇక్కడ కరువు పరిస్థితిని, నీటి అవైలబిలిటీని సంబంధించిన వాస్తవికతను వివరించి ఏం చేద్దాము, మాకు సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వండి. రాబోయే కాలం అంతా దుర్భిక్ష కాలం, ఆ దుర్భిక్షాన్ని ఎదుర్కోవడానికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి అని చెప్పి ఎన్డీఎస్ని అడిగితే కూడా వాళ్ళు కూడా సలహాలు ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? వాళ్ళు కూడా ఇంజనీర్లే. తెలంగాణ దుర్భిక్ష కరువులోకి కూరుకుపోవాలని వాళ్ళు ఏం అనుకోరు కదా. ఎన్డీఎస్ని కూడా చక్కని సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి మేము ప్రభుత్వానికి సూచన చేసేది ఏంటంటే, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఏదైతే అడ్వైజరీ ఇచ్చిందో, సూచన చేసిందో, ఆ సూచనను పరిగణలోకి తీసుకోవాలి, కూర్చోబెట్టాలి, సమాలోచన చేయాలి. కాకపోతే అఖిల పక్షాన్ని పిలవండి. ఇక్కడ జూకంటి రంగారెడ్డి గారు ఉన్నారు, సిపిఎం పార్టీ తరపు నుంచి, సిపిఐ పార్టీ తరపు నుంచి, బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వాళ్ళు కూడా సూచనలు ఇస్తారు. మేధావులు ఉన్నారు, వాళ్ళని పిలిచి అఖిల పక్షం పెట్టి సమాలోచన చేయండి. ఇంజనీర్లు కూర్చోబెట్టి సమాలోచన చేయండి, ఎన్డీఎస్ని కూర్చోబెట్టండి, పరిష్కారం ఆలోచించండి. పరిష్కారం దొరకకపోదు. నిజానికి ఇప్పుడు ఇవాళ కనుక చూస్తే మీరు 1,00,000 క్యూసెక్లు అన్నారు కదా, 1,00,000 క్యూసెక్లు లేవి వల్ల 35,000 క్యూసెక్లకు పడిపోయింది. అయినా కూడా పడలేదు. అంటే అది ఫాలింగ్ ట్రెండ్లో ఉన్నది. 1,00,000 క్యూసెక్ల నుంచి 85 అయింది, 80 నుంచి 75 అయింది, 60 అయింది, 65 అయింది. ఇవాళ 35,000 క్యూసెక్లకు పడిపోయింది. సో ఫాలింగ్ ట్రెండ్లో ఉన్న రివరు ఇస్తారు ప్రజలందరూ. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు రేవంత్ రెడ్డి అయితే కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి అనే హోదాకు తగ్గట్టుగా మీరు మాట్లాడితే మీకు గౌరవం ఉంటుంది, తెలంగాణ ప్రజలకు గౌరవం ఉంటుంది, మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు అని పిలిచే వాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది. కాబట్టి నేను అంతకంటే ఎక్కువగా చెప్పలేను. సో సరే, కొన్ని సందర్భాల్లో మీ ఘాటైన మాటలు, ఘాటైన విమర్శల వల్లనే మీరు ప్రజాకర్షణ పొంది, ప్రజల్లో ఆదరణ పొంది, ఎన్నికల్లో గెలుపొందారనే భావన మీకు ఉంటే ఉండవచ్చు. అది మీ దృష్టిలో మీ వరకు మీకు కరెక్ట్ కావచ్చు, కానీ ప్రజల దృష్టిలో కానీ, ప్రజాస్వామ్యవాదుల దృష్టిలో కానీ, జర్నలిస్టుల దృష్టిలో కానీ, ఇక్కడ జూలకంఠ రంగారెడ్డి లాంటి సీనియర్ పొలిటీషియన్ ఉన్నారు, శాసనసభలో చాలా కాలం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి బహుశా వారు ఎప్పుడైనా మీ ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇట్లాంటి మాటలు విన్నారేమో. మీరు మాట్లాడినప్పుడు చెప్పాలి దయచేసి. ఎందుకంటే ఇది ఏమాత్రం కూడా మీకు శోభనీయమైనటువంటి అంశం కాదు. ఇక రెండో విషయానికి వస్తే, సబ్జెక్ట్కి వచ్చినప్పుడు, తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయన్నటువంటి విషయాన్ని ఇక్కడున్న మేమో, లేకపోతే ఇంజనీర్లమో, లేకపోతే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళమో చెప్పట్లేదు. జాతీయ వాతావరణ శాఖ, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కేంద్ర స్థాయిలో అధికారులతో, సంబంధిత శాఖ మంత్రులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి, రాబోయే 2-3 సంవత్సరాలలో దీని ప్రభావం ఉంటుంది ఈ సంవత్సరంతో పాటు. కాబట్టి అందరూ కూడా చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండి, ఎక్కడ నీటి లభ్యత ఉన్నా కూడా ఒక్క నీటి చుక్కనైనా ఒడిచి పట్టుకోవాలని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటిదాకా సీనియర్ ఇంజనీర్లు వాళ్ళందరూ చెప్పినట్టుగా, ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలకు వచ్చినట్లయితే, మనకు తెలంగాణ ప్రాంతానికి ఏకైక ఆదరు గోదావరి నది అన్నది అందరికీ తెలిసినటువంటి అంశమే. వాళ్ళ గోదావరి నదిలో మరి సగటున రోజుకు కనీసం తక్కువలో తక్కువ 5 నుంచి 8 టీఎంసీల వరకు నీళ్లు వృధాగా వెళ్ళిపోతున్నాయి. అక్కడ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఎలాంటి గేట్లు మూయకుండానే మినిమం వాటర్ లెవెల్ ద్వారా నీళ్లను ఎత్తిపోవచ్చు అనేది చాలామంది ఇంజనీర్లు చెప్పారు. అదే అంశాన్ని నేను మరొకసారి ప్రస్తావిస్తున్నా. ఇక రెండవ అంశం ఏంటంటే, నీళ్ళు ఎత్తిపోస్తే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 2-3 కొట్టకపోతే భద్రాచలం మునిగిపోతా అంటున్నారు. ఇప్పటిదాకా సీనియర్ ఇంజనీర్లు చెప్పినట్టు 2022లో అనుకుంటా కదా, దాదాపు 200కు పైగా టీఎంసీల వరద గోదావరి నదిలో వస్తే భద్రాచలం కొట్టుకుపోయింది. పూర్తి స్థాయిలో నింపినామని అనుకుందాం, ఒక మాటకు, ఒక్క నిమిషానికి. పూర్తి స్థాయిలో నింపితే కూడా 3 రిజర్వాయర్లు కలిపితే 20 టీఎంసీలు కాదు, 36 టీఎంసీలు. మరి 36 200 టీఎంసీలకు కొట్టుకపోని భద్రాచలం 36 టీఎంసీలకు కొట్టుకపోతుందా? ఒకటి. పూర్తి స్థాయిలో నింపమని ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ మినిమం డ్రా లెవెల్ రోజు నదిలో ప్రవహిస్తూ వెళ్ళిపోతున్నది. అక్కడి నుంచి ఎత్తిపోసుకొని సుందిల్ల అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లిలో పోసుకుంటే, ఎల్లంపల్లి నుంచి ఆటోమేటిక్గా ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టెన్సీ కాలువలు, రిజర్వాయర్ల ద్వారా నీళ్లు నింపుకోవచ్చు అని చెప్తున్నారు.
నేను అందుకే కామన్ సెన్స్ మాత్రమే నేను మాట్లాడాలని అదే విషయాన్ని చెప్తున్నా. నేను పెద్ద ఇంజనీర్ని కాదు, నాకు టెక్నికల్ ఎక్స్పర్ట్ని కూడా కాదు. సహజంగా ఆలోచిస్తే తట్టేటువంటి అంశం అది చేయండి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు నెలన్నర సమయం గడిచిపోయింది. 43% డెఫిసిట్ వర్షపాతం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో వర్షం పడుతుందో లేదో కూడా తెలియదు. రైతులకు సీజన్ సంబంధించి మినిమం వాటర్ కూడా అవైలబిలిటీలో లేదు. మరి రాబోయే రోజుల్లో తాగునీటి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చేయండి అని చెప్పి నీటిపారుదల శాఖలో అనుభవజ్ఞుల ఇంజనీర్ మాట్లాడితే వారి పట్ల కూడా మీరు చాలా పరుషంగా మాట్లాడుతూ వ్యాఖ్యలు చేయడం అనేది సరైనది కాదు. అంటే ఇక్కడ ఒక్కటే కనబడుతున్నది, అంటే పాలకులకు ఎప్పుడైనా కూడా రాజకీయాల కంటే ప్రజల ప్రయోజనాలు ముఖ్యంగా ఉండాలి. రాజకీయాలు ఉంటాయి సరే, ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి రాజకీయ పార్టీ ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. మీరే చాలా సందర్భాల్లో చెప్పారు, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి 4.5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం. మళ్ళీ 6 నెలల ముందు ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చిన 6 నెలల ముందు మళ్ళీ రాజకీయాలు మాట్లాడుకుందామని మీరే చాలా సందర్భాల్లో చాలా వేదికల్లో చెప్పారు. మరి మీరు రాజకీయాలను ప్రధానం చేసుకొని తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ రైతుల ప్రయోజనాలను చూస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడితే తెలంగాణలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి, మీ ప్రభుత్వానికే చెడ్డ పేరు. కాబట్టి మీ ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, ప్రజలలో బదనం కావద్దు, ప్రజల ద్వారా మీరు దూషించబడద్దు అనేది మా అందరి సూచన. కాబట్టి మీరు దాన్ని స్వీకరించాలని మేము కోరుకుంటున్నాం. ఇక మరొక అంశం ఏంటంటే, ఎప్పుడైనా పాలకులకు ఎప్పుడు అసహనం వస్తుంది అంటే 2 సందర్భాల్లో అసహనం వస్తుంది. ఎదుటి వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలకు, ఎదుటి వాళ్ళు అడుగుతున్నటువంటి వాదనలకు మీ దగ్గర సరైన సమాధానం లేనప్పుడు మీ లోపల అసహనం వస్తుంది. రెండవ సందర్భం ఏంటంటే, మీ పతనం ప్రారంభమైందని మీకు తెలిసినప్పుడు మీ లోపల అసహనం వస్తుంది. మరి ఈ రెండిట్లలో ఏది జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైనా నువ్వు ఎంతటి గొట్టు ప్రశ్న, ఎంతటి ఇరకాటమైనటువంటి అంశాలను ప్రశ్నించు, నీ దగ్గర సమాధానం ఉంటే నీకు అసహనం రాదు. నీ దగ్గర సమాధానం లేనప్పుడే అసహనం వస్తుంది. రెండవది, ఇక పాలకుల యొక్క పని అయిపోయింది అనే అంశాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీకు అసహనం వస్తుంది. మరి రెండిట్లలో ఏది ఉందో మీ దగ్గర మీరే తెలుసుకోండి, అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఇక మామూలుగా పురాణాలలో, ఇతిహాసాలలో ఒక మాట ఉంటుంది, ఎవరు దేనితోనైతే మొదలు పెడతారో వారు దాంతోనే చివరికి అంతమవుతారని ఒక చెప్తూ అంటారు. బహుశా మీరు మొదలుపెట్టిన దాంతో మీరు సక్సెస్ అయ్యారని అనుకుంటున్నారేమో. మరి అది మీరు ఆలోచించుకోండి. ఇక నేను చెప్పాల్సిన అంశం చెప్పేసినాను. ఎవరు దేనితో మొదలు పెడితే దాంతోనే చివరికి వాళ్ళ ముగింపు ఉంటుంది. సో అట్లాంటి ముగింపును మీరు కోరుకోకండి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజల కోసం పనిచేయండి, ఎవరి కోసమో పనిచేయకండి. అట్లాగే NDSA ఇచ్చినటువంటి నివేదికనే బేస్ చేసుకొని దాన్ని తప్పుడు వక్రీకరణలు కూడా చేయకండి. విలేకరులను కూడా మీరు మొన్న ప్రజెంటేషన్ తర్వాత మాట్లాడితే విలేకరుల పైన కూడా మీరు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీరు కూడా ప్రతిపక్షం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు అంటే ప్రశ్నిస్తే ప్రతిపక్షం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నట్ట. మరి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము చాలా సందర్భాల్లో ప్రశ్నించినాం. అప్పుడు మేమేమైనా మీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నామా? చాలా సందర్భాల్లో ప్రశ్నించినాం. మేము చాలా సందర్భాల్లో తప్పుడుగా వివరిస్తే ఇది కరెక్ట్ కాదన్నాం. మరి అప్పుడు కూడా కొంతమంది అసహనం పడ్డారు. సరే, అసహనం తర్వాత ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు మీరు అసహనం పడుతున్నారు. నెక్స్ట్ ఫలితాలు మరి ఇట్లానే ఉంటాయేమో, ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి అది సరైంది కాదు అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి శివారెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమణకుమార్ గారు. నేను చెప్పడం మర్చిపోయిన ఇంపార్టెంట్ విషయము. నిజానికి ఇప్పుడు రాబోయే కాలంలో మనకు తాగునీరు, సాగునీరు సంక్షోభం కాదు, కరెంటు సంక్షోభం కూడా రాబోతున్నది. ఎందుకు రాబోతున్నది అంటే, ఇప్పుడు ఈ సంవత్సరం మనకు హైడల్ పవర్ లేదు, ఇంకా హైడల్ పవర్ లేదు. కాబట్టి హైడల్ పవర్ లేకుండా మనం మొత్తంగా థర్మల్ పవర్ మీద ఆధారపడి ఉండాలి. ఇవాళ ఎల్లంపల్లి పరిస్థితి కనుక చూస్తే 20 TMCలకు అక్కడ 5.5 TMCల నీటి నిల్వ మాత్రమే ఉన్నది. మనకు రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్కి రిక్వైర్మెంట్ 6.5 TMC, రామగుండం స్టేజ్ 1 స్టేజ్ 2 పవర్ ప్లాంట్లకి 4.73 TMCలు కావాలి. అట్లనే సింగరేణికి, ఇతరత్ర ఇండస్ట్రీస్కి 13 TMCలు కావాలి. మిషన్ భగీరథకి 7 TMCలు కావాలి. హైదరాబాద్ నగరానికి 10 TMCలు కావాలి.
ఇన్ని రకాల రిక్వైర్మెంట్స్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మనకు మీట్ కావాల్సిన ఉన్న పరిస్థితుల్లో మనం నీటిని కనుక నింపకపోతే పూర్తి స్థాయిలో థర్మల్ పవర్ స్టేషన్స్ అన్ని కుప్పకూలిపోయే పరిస్థితి వస్తున్నది. థర్మల్ పవర్ స్టేషన్స్ అన్ని కుప్పకూలే పరిస్థితి ఉన్నది. కాబట్టి రాబోయే కాలం కరెంటు సంక్షోభం కూడా తీసుకురాబోయే పరిస్థితి వస్తుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ సార్. నిజానికి ప్రభుత్వం నుంచి పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్